నిన్న చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల మరొక్కసారి నిర్లక్ష్యం వహించినట్టుగా మాకైతే కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలు లేకుండా, కుల మతాలు లేకుండా, వర్గాలు తేడా లేకుండా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి సాయం చేయొద్దు, ఒకవేళ చేస్తే పాముకు పాలు పోసినట్టుగా అని చెప్పి అనే మాట మాత్రం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మీ ద్వారా నేను ఆయన అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 1,40,00,000 మంది అంటే సుమారుగా 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటేస్తే ఈ 1,40,00,000 మందికి ఆయన ఏమీ పని చేయొద్దని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఎన్నికనేది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, తెలుగుదేశం పార్టీకి ఎన్నిక జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు అన్ని వర్గాలకి, అందరు ప్రజలకి కూడా ఎన్నిక జరిగింది. అందులో 40% వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పి నీ కార్యకర్తలకి మేము పిలిపిస్తున్నాం. అంటే ఈ 1,40,00,000 మంది ట్యాక్సుల రూపాన్ని కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ రూపంలో కానీ, లేదా క్రయ విక్రయాల రూపంలో కానీ ఏదైనా మీకు ట్యాక్స్ గట్ట పే చేయక్కర్లేదా? ఒకవేళ వాళ్ళ ట్యాక్సులు నువ్వు తీసుకుంటావు, వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం నువ్వు పొందుతావు, నువ్వేమో ఆ ఆదాయాన్ని తిరిగి నీ కార్యకర్తలకు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నావా? అంటే గతంలో 2014-19లో నువ్వే పరిపాలన సాగించావో మళ్ళీ ఈరోజు అదే పరిపాలన సాగించడానికి ఆలోచన చేస్తున్నావు. ఒక్కసారి నువ్వు విజనరీ అంటున్నావు కదా, నీ విజనరీ అనేది ఏంటో ఒకసారి ఆలోచించి. నీ విజనరీ అంటే ప్రజల్లో సగం మందికే పనిచేయడమా? జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 పరిపాలన సాగించారంటే కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతీయం లేకుండా చివరికి ఓటు వేయని వ్యక్తికి కూడా సహాయం చేసే పరిపాలన సాగించి దానికి దీనికి ఒకసారి కంపేర్ చేస్తే నీ విజనరీ ఎక్కడ? నీ విజనరీ ఎలా కదంటే చివరికి ఇస్తరాకులు కట్టలాగా తయారైంది. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు నీకు గాని, నీ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, త్వరలో లోకల్ బడి ఎన్నికల్లో గాని, లేదా నువ్వు ఏ రూపాన ప్రజల దగ్గరికి వచ్చినా, నువ్వు ప్రజల మధ్యకి వస్తే ప్రజలు ఖచ్చితంగా నీ కాలరు, నీ కొడుకు కాలరు కూడా ఖచ్చితంగా పట్టుకొని నువ్వు ఇస్తామన్న సంక్షేమం ఎక్కడ, నువ్వు చేస్తామన్న అమలు చేస్తామన్న సూపర్ 6 ఎక్కడ, అది కాకుండా 143 హామీలు ఇచ్చావు. ఈ హామీలు ఎప్పుడు నువ్వు నెరవేర్స్తావని అడిగే పరిస్థితులు వస్తాయని చెప్పేసి మీ పత్రిక ద్వారా